Audio Jungle. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామల తెలుగమ్మాయి. ఈరోజు వీడియో ఏంటంటే ఇది మా ఇంట్లో జరిగే చిన్న పూజ అనుకోవచ్చు లేదా పండగ అనుకోవచ్చు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా ఇంట్లో జరిగే ప్రతి అకేషన్ లేదా పూజ లేదా పండుగ ఏదైనా వీడియో తీయడం అలవాటు అనమాట నాకు. సో అలా తీసిన వీడియోలో ఇది ఒకటి అనమాట. కానీ అప్పుడు ఇది అప్లోడ్ చేయలేదు, ప్రైవేట్లో పెట్టుకున్నా అనమాట. సో కానీ ఇప్పుడు యూజ్ అవుతుందేమో అని అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఫ్యామిలీలో ఉండే పండగ అనమాట. ఇంట్లో లచ్చమ్మ అంటారనమాట. ఇది ఇంట్లో లచ్చమ్మ ఈ పండగ పేరు, పూజ పేరు అనమాట. ఇది కొన్ని ఫ్యామిలీలో మాత్రమే ఉంటుందేమో, కొంతమందికి మాత్రమే ఉండే పండగ అనమాట. నాకు కూడా సరిగ్గా తెలీదు. కానీ అబ్బాయిలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మా ఇంట్లో చేస్తారనమాట. పెళ్ళిళ్ళకి చేసేటప్పుడు నాన్ వెజ్తో చేస్తారు. తర్వాత మామూలుగా చేసేటప్పుడు ఇది స్వీట్తో చేస్తారనమాట. మన బడ్జెట్ బట్టి ఎలానైనా చేసుకోవచ్చు. నేను స్వీట్తో చేసినప్పుడు వీడియో తీసానమాట. సో అది మా ఫ్యామిలీలో ఇక ముందు చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా, ప్రాసెస్ చూసుకోవచ్చు అన్నట్టుగా ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో యూజ్ అవుతుంది. ఇది మా పెద్దమ్మ వాళ్ళు చేసినప్పుడు వీడియో అనమాట. మా అమ్మ వాళ్ళకి యూజ్ అవుతుంది చూసుకోవడానికి ఎలా చేస్తారు అనేది ప్రాసెస్. తర్వాత వాళ్ళ కోడళ్ళకి యూజ్ అవుతుంది కదా, అంటే మా వదిన వాళ్ళకు మళ్ళీ వాళ్ళ పిల్లలకి చేసుకోవడానికి ప్రాసెస్ ముఖ్యం కదా. ఎలా చేస్తారనేది చూసి తెలుసుకుంటారన్నమాట. ఒక ఉద్దేశంతో పెడుతున్నా నేను. ఓకే, మనం ఏ పూజ చేసినా పండగ చేసినా అది ఎందుకు చేస్తున్నాం అనేది మనకి తెలియాలి. అలాగే మన పిల్లలు కూడా చెప్పేటట్టు ఉండాలన్నమాట. అదే నా ఉద్దేశం అనమాట. సో అందుకే కొంచెం అడగకుండా మా వాళ్ళని అడిగాను ఈ పండగ ఎందుకు చేస్తారని. సో వాళ్ళు కూడా చెప్పినట్టు చెప్పారు. సో వాళ్ళకు కూడా తెలియదేమో, మరి అంత క్లియర్ అయిన సమాధానం రాలేదన్నమాట. సో ఈ పండగ పేరు ఇంట్లో లచ్చమ్మ అనమాట. నేను తెలుసుకున్న ప్రకారం లక్ష్మి అలక్ష్మి అని ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు. సో లక్ష్మి ఉన్న చోట అలక్ష్మి ఉండదు, అలక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదంట. సో అందుకే ఇంట్లో ఎప్పుడు లక్ష్మి ఉండాలని చెప్పి ఇంట్లో లచ్చమ్మ అనే పేరు వచ్చింటుంది అనుకుంటున్నాను. సో అంటే మనం ఈ పూజ చేసిన తర్వాత ఏది బయటికి వేయరంట. సో అన్నీ ఇంట్లోనే వేసుకుంటారనమాట. మనం విగ్రహం చేస్తాము పిండితో, దాన్ని కూడా ఇంట్లోనే పెట్టుకుంటారు. సో ప్రతి పండగకి పూజ చేస్తుంటారన్నమాట. ఒక మూలన ఇట్లా పెట్టేస్తారు, దాన్ని కప్పేస్తారన్నమాట. సో ప్రతి పండగకి పూజ చేస్తుంటారన్నమాట. అలాగే మనం తినేటివన్నీ కూడా ఇంట్లో గుంతతోవి పెట్టుకుంటారంట. కానీ మేము అలా అన్నీ పెట్టుకోము. ఓకే, కేవలం నైవేద్యం పెట్టిన వాటినే పెడతామన్నమాట. ఎందుకంటే అవన్నీ అట్లే పెడితే వాసన వస్తుంటుంది కదా. సో అలా పెట్టాము. పూర్వం అందరూ అన్నీ ఏవి బయటపడేయకుండా మొత్తం అట్లే పెట్టుకునేవారంట. కానీ మేము అలా చేయము. ఇంకే నైవేద్యం పెట్టినవి ఇంట్లో పెట్టుకుంటామన్నమాట. మనం చేసిన విగ్రహాన్ని ఇంకా నైవేద్యాలు వేరే వేరే సపరేట్ పెట్టేస్తామన్నమాట. విగ్రహం పెట్టిన చోట పూజ చేస్తామన్నమాట ప్రతి పండగకి. సో నేను చెప్పింది మీకు కూడా అర్థం కాదు. ఓకే, పిండితో చేస్తారన్నమాట. మామూలుగా చేసేటప్పుడు అమ్మవారి విగ్రహం చేస్తారు పిండితో. పెళ్ళిళ్ళకి చేసేటప్పుడు అయితే అది ఏమంటారు, మేకని బలిస్తారు. మామూలుగా చేసేటప్పుడు నాన్ వెజ్తో చేస్తే మేకను బలిస్తారు. మామూలుగా చేసేటప్పుడు మేకనే పిండితో చేసి అలా చేస్తారన్నమాట. మీకు ఈ వీడియో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇదంతా ముందే ఎందుకు చెప్తున్నానంటే
ఓన్లీ వీడియోలో ఏం నేను మాట్లాడను, కేవలం న్యాచురల్ వాయిస్తో పెట్టాలనుకుంటున్నాను. సో వీడియో చూసేయండి. ఇంకా ఇవి వీడియో ఎవరు చూడకూడదు, పెట్టొద్దు అన్నారు. సో అప్పుడు కానీ నేను ఇప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి పెడుతున్నాను. ఏం కాదు, నేను మంచి ఉద్దేశంతో పెడుతున్నాను కాబట్టి ఓకే, పర్లేదు. నేను వీడియో తీయడం మా వాళ్ళకి తెలియకనన్నా వీడియో తీయాలి, లేదా వాళ్ళు తిట్టినా కూడా అలాగే వీడియో తీస్తుంటాను అనమాట. సో చాలా కష్టపడ్డాను. ఓకే, థ్యాంక్ యూ. వీడియో చూసేయండి. పలానికి వచ్చినాడు వాళ్ళు అన్ని కిలోల్లో పెట్టి తీసామయ్యా వచ్చేది తీసుకున్నట్టు అవి చాలా ఒకసారి పెట్టడానికి అవి మనం అవి మన పిల్లలు ట్రై చేసి వస్తుందన్నమాట. మన వాళ్ళు చామల దక్కి ఆడ పెట్టి పైన గ్యాస్ కట్టు ఆడ పెట్టి పైన అయితే అన్ని వంటలలో పెట్టి తీయండి గిన్నెలు కొడతారు. మీ ఇంట్లో బచ్చాలు చేసి పాలు వేడి చేసిన పాలు వేడి వచ్చినాయి. బాగుంది. ఏది పొట్టేలా కొమ్ములు బాగా వచ్చినాయి. తిప్పినాడు. పొట్టేళ్ళని గుడ్లని చూస్తే ఏం కావాలన్నా ఆమెకి తింటావా? ये लक्ष्मी देवताना జ్యేష్ఠాదేవి ఉంది లక్షమాట కొత్త రాకుంది. జ్యేష్ఠాదేవి అంటారు లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి అక్క చెల్లెలు. జ్యేష్ఠాదేవి శనేశ్వరుని భార్య అంట. నెట్లో చూస్తే అంటే శనేశ్వరుడు జ్యేష్ఠాదేవి అని తక్కువ లేదు. అంటే మనని కష్టాలు ఉన్నప్పుడు కాపాడుతుంటారు శనేశ్వరుడు గాని జ్యేష్ఠాదేవి అట్లా. వాళ్ళు శనేశ్వరుని మొక్కుకుని ఉండకుండా శనేశ్వరుని కూడా మొక్కుకుంటే కష్టాలు కూడా తగ్గుతాయంట. జ్యేష్ఠాదేవి కూడా అందుకే అంతే అంట. అడుగు జనానా ఏం చేస్తున్నావు అను. తాత సాయి కాదు
లక్ష్మి అను లక్ష్మి లక్ష్మి వద్దురాంగ మొత్తం పూర్తయినాక తిద్దాంలే మళ్ళీ. వెనక నుంచి ముందరికి అన్ని ఇవన్నీ పీట మీద ఇట్లా పలుసారి వేసి పూలు పెట్టేదే లేటు నీళ్ళు కలపాలి కదా కొంచెం ఎందుకంటే మళ్ళీ అందరు కూర్చుని భోజనానికి నీకు ఇస్తారా అదే పొట్టేళ్ళకి వస్తున్నాయి యాటనికి వస్తున్నప్పుడు అయితే అంటే ఇప్పుడు మామూలుగా పెట్టేటప్పుడు తీసి కట్టి అట్టి ఇంకా టెంకాయ పొట్టు దీపరాజు చేసిన ఇది వస్తుంది ఆయిల్ అందుకున్న ఇళ్ళలో తల్లినారు అది పెట్టా వేసి మొత్తారంటలే ఏమైతే గుంతలు వేస్తాయి ముందర పెట్టు గ్లాసులో ఏదో కలిపెట్టినాడు కొంచెం నీళ్ళు ఉండి అవి నైద్యాలు పెట్టినాక ఫోటోలు ఇక్కడ పెట్టి కొంచెం అందరు మొక్కుతారు అందరు మొక్కి పెద్దల్ని కలిపేటప్పుడు వదిలే నీళ్ళు పోయేదా నీళ్ళు తర్వాత ఈ అంకసిరి పడబెట్టేది కలపాలేమో అవి నీళ్ళు నీళ్ళు ఉంటాయి. నోటు పోసింది నీళ్ళ దండిగా అడుగులో కూర్చొని నీళ్ళ మళ్ళీ గలీజ్ కాదా మళ్ళీ తిని ఏం కాదులే టెంకాయ కొట్టు టెంకాయ కొట్టువా టెంకాయ కొట్టలా తీర్థం గిర్థం తీసుకునేదిరా తీర్థం వీడు పడాలి వీడు కొడితే కూర్చొని చూడాలి కూర్చొని చూడాలి అట్లా గంట నీదే చూడు
అంత పెద్ద చూడంటే అమ్మో